ఆద్యశక్తి మహామహిమామయి గాయత్రికి 3 రూపాలున్నాయి. అవి హ్రీం, శ్రీం, క్లీం. సరస్వతిని హ్రీం అని, లక్ష్మీని శ్రీం అని, కాళిని క్లీం అని అంటారు. అన్నింటికంటే మొదటిది, ముఖ్యమైనది హ్రీం. సరస్వతి రూపంలో సాధకుని మనస్సులో సద్బుద్ధి రూపి అయిన వీణాపాణి భగవతీ ప్రవేశిస్తుంది. హంసవన్ ఈ మీద క్షీర వివేకం కలిగించే దూరదర్విత్వము, అంతఃకరణలో సదాశయములను మేల్కొలిపే ఝంకారము, ఈ 2 కానుకలు సాధకునికి ప్రారంభిక ప్రసాదంగా లభిస్తాయి. బుద్ధి నిర్మలమగుట, సద్బుద్ధి లభించుట అనేది ఈ 2 బహుమతులను మాత తన భక్తులకు ఇస్తుంది. బుద్ధిలో మాలిన్యము, చంచలత్వము, అనారోగ్యము నిండి ఉన్నప్పుడు మస్తిష్కము బలహీనమై, స్మరణ శక్తి తగ్గి, చురుకుదనము కోల్పోయి, మందబుద్ధితో ఆలస్యంగా అర్థమగుట, చాలాసేపటి వరకు విషయము తోచకపోవుట, బౌద్ధిక విషయాల చర్చలో మస్తిష్కం అలసిపోవుట మామే. దీంతో కారణంగా విద్యార్థులు వెనుకబడుతారు, పరీక్షలలో తప్పిపోతారు. వకీల, డాక్టర్లు, వక్తలు, రచయితలు, అకౌంటెంట్లు, చేతివృత్తులవారు తమ తమ పనులలో అనేక తప్పులు చేస్తారు. దీనివలన కీర్తిలో, జీవనోపాధిలో రెండింటిలో లోటు వస్తుంది, ప్రగతి ఆగిపోతుంది. గాయత్రి బుద్ధి యొక్క మంత్రము. దానిలో హ్రీం తత్వ ఉపాసన ప్రధానము. ఈ మహామంత్రముతో బుద్ధిమాలిన్యము తొలగిపోతుంది. మస్తిష్కముతో పనిచేసేవారికి విజయం లభిస్తుంది. విద్యార్థులు మంచి పరీక్షలలో ఉత్తీర్ణులవుతారు. ఇతర బుద్ధిజీవులు కూడా కార్యసాఫల్యం వలన పురోగమిస్తారు. మస్తిష్క బలం పెరిగి అనేక మానసిక రోగములు నియంత్రించబడతాయి. గాయత్రి ఉపాసన ద్వారా తలనొప్పి, పార్శ్వనొప్పి, పిచ్చి, భూతోన్మాదము, దుస్వప్నములు, భయపడుట, మూర్ఛల వికలాంగత మొదలైనవి తొలగి ఆశాజనక లాభము కలుగుతుంది. సద్బుద్ధి యొక్క సంబంధము సద్గుణములతో ఉంటుంది. పద్ధతి ప్రకారము పనులు, స్పష్టమైన అభిప్రాయాలు, స్థిరబుద్ధి, దూరదర్శిత్వము, ప్రతిష్ఠ, వ్యవహారము, శాంతచిత్తము, వివేకం, సులవుగా గ్రహించుట ఇవన్నీ సద్బుద్ధితోనే లభిస్తాయి. సద్బుద్ధికి, శుద్ధబుద్ధికి ప్రతీకలైన సద్గ్రంథముల సాంగత్యమును నిత్యమూ నిలుపుకోవాలి. గాయత్రి ఉపాసన ఫలితంగా మాత యొక్క ఈ బహుమతి తన ప్రియమైన భక్తులకు తప్పక లభిస్తుంది.